సభాధ్యక్షురాలు గారు మన ఇచ్చమ్మ గారికి ఈ రోజున చక్కగా మనకి సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేసినటువంటి ప్రముఖ వైద్యులు శ్రీ నారాయణ రెడ్డి గారు, శ్రీమతి మస్తానమ్మ గారికి, మరి ఇవాళ నుంచుని మాట్లాడుతున్న స్టేజ్ని ఇచ్చినటువంటి నాయక్ డాక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అధికారులందరికీ, టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి ముందుగా మన ఇచ్చమ్మ గారి గురించి చెప్పుకోవాలి. రాజరాజేశ్వరి గారు ఇచ్చేదంటే శ్రీ నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రులు. మరి మనం ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మరింత ఆదర్శవంతంగా, మరింత డెవలప్మెంట్ అవ్వాలని ఒక ఆలోచనతో మరి సింగపూర్లో ఏ రకంగా జరుగుతుందని చెప్పి ఒక 35 మంది టీచర్స్ని మరి ఇక్కడ పంపితే అందులో మన హెచ్ఎం గారి శ్రీమతి రాజరాజేశ్వరి గారు అందులో ఒకరు. మరి మనం రాయవరం మండలం, కపిలేశ్వరం మండలంతో పాటు సమానంగా మన మండలం కూడా ఈ యొక్క రిజల్ట్ని మరి పెంచుకోవాలని చెప్పని స్కూల్స్ ఓపెనింగ్ రోజున మండపేటలో మీటింగ్ పెట్టాం అందరు టీచర్స్తో కలిపి. అందులో కూడా మేడం గారే ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, ఎలాగ మనం పిల్లలు మనం కలుపుకోవాలని చెప్పినప్పుడు కొంతమంది టీచర్స్ చెప్పారు, ప్రైవేట్ స్కూల్ నుంచి మన స్కూల్స్కి వస్తానంటే టీసీలు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు, రకరకాల ఫీజులు కట్టమంటున్నారని చెప్పంటే మరి ఎంఏఓ గారికి ఆదేశించడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైనా ఇవాళ మన విద్యాశాఖ మంత్రులు మన పిల్లలందరినీ కూడా బాగా డెవలప్ చేయాలి, మరి ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ధీటుగా వీరందరి చేత మనం తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో మేము అందరం కూడా పావులు మాత్రమే. మరి దీన్ని చేయవలసినంతా కూడా టీచర్స్, ఎంఏఓ గారి అధికారులే చేయాలి ఎక్కువగా. మరి అటువంటి బాధ్యతని మరి సంపూర్తిగా నెరవేర్చాలని చెప్పి అధికారుల్ని మనసారా కోరుకుంటూ, మరి ఇక్కడ మనం ఈ యొక్క శ్రీ నారా లోకేష్ గారు అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక స్కూల్ని మోడల్ స్కూల్గా, అంటే లీప్ స్కూల్ పేరు పెట్టారట. నిన్నే 3 ఎంఈఓలు వచ్చారు నా దగ్గరికి, ఏమంటే ఏ స్కూల్ పెడదామని. మన 8 ఎకరాలు దాటి ఉండాలి, 500 మంది పిల్లలు ఉండాలంటే ఆ రూల్స్ ప్రకారంగా అయితే ఒక మండపేట 7 రోడ్లు ఉన్నటువంటి హై స్కూల్ ఒకటే స్థలం ఉంది, కానీ
పిల్లలు అక్కడ లేరు. లేనప్పుడు ఎమ్మెల్యే గారి అభిప్రాయ ప్రకారంగా మీరు ఏం చెప్తే అదే చేయమన్నారని చెప్పినప్పుడు నేను మండపేట సెలెక్ట్ చేయలేదు. ద్వారపూడి బాయ్స్ హై స్కూల్ కారణం ఏంటంటే మనకి ఇక్కడ కాలనీ ఏర్పడింది. పిల్లలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెరుగుతారు, మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా పెరుగుతారు. మరి ఆ పెరిగినప్పుడు దాని అవసరాన్ని పట్టుకుంటానని చెప్పని ఒక సంకల్పంతో ముగ్గురు ఎంఈఓలు నేను కలిపి కూర్చుని దాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ మా నాయకులు నన్ను క్షమించాలి. ఏం చేద్దంటే మంచినీళ్ళ విషయం కానీ లేదా స్కూల్స్ విషయం కానీ హాస్పిటల్ విషయం కానీ వచ్చినప్పుడు రాజకీయంగానే ఎక్కడ ఏది కూడా ఈ 17 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు కూడా నేను చూడను. ఏం చేద్దంటే మనం ఓటు వేసినా వేయకపోయినా అక్కడ అవసరాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలని ఆలోచనతోనే మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఈ ద్వారపూడి స్కూల్ని మనం బాయ్స్ స్కూల్, ఈ స్కూల్ కాదు మళ్ళీ ఈ స్కూల్ వచ్చింది, మళ్ళీ బాయ్స్ స్కూల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇవాళ మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి ముందుకి డబుల్ ఇంజిన్ స్పీడ్తో ముందుకు పరిగెడుతూ ఉంది. దానిలో మనందరం కూడా పాలు పంచుకోవాలని, ముఖ్యంగా మన విద్యార్థులను అందరూ కూడా మరి చక్కగా మరి మీ యొక్క విద్యని జాగ్రత్తగా నేర్చుకుంటూ చదువుకుంటూ ఆడుకునేటప్పుడు ఆడుకుంటూ, ముఖ్యంగా మన 10th క్లాసు స్టూడెంట్స్ని కోరేది ఏంటంటే ఇవాళ టీవీలు నెట్ అన్నీ కూడా రకరకాలు వచ్చినాయి. దాంట్లో మంచిని మాత్రమే గ్రహించుకుంటూ ఇవాళ మనం రాబోయే రోజుల్లో మీ ద్వారా మన మండపేట నియోజకవర్గమే కాదు మన రాష్ట్రానికే మీరందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ మరొకసారి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన డాక్టర్ గారు శ్రీ నారాయణ రెడ్డి గారు అనేక సార్లు అంటే ఇప్పుడంటే హాస్పిటల్ పెరుగుకొని మొత్తం మన ఏరియా మొత్తానికే కంటి డాక్టర్ గారు అంటే నారాయణ రెడ్డి గారు. అవునా, కంటి డాక్టర్ గారు అనేవారు కాదు, కంటి డాక్టర్ గారు ఆయన పేరు. అంతే మరి నిజమ్మా, నేను చెప్పేది 100% నిజం. అదేవిధంగా మా పెద్దమ్మకి కళ్ళకి సంబంధించి లోపల చిన్న కురుపులు వేసి 3-4 సార్లు అండి మర్చిపోయి ఉండొచ్చు, 3-4 సార్లు తీసుకెళ్ళడం, దాన్ని ఓపెన్ చేయించి కూడా డాక్టర్ గారు చేశారు. మరి కళ్ళకి సంబంధించి ఆయనకున్నంత ఆ పేరు అంటే ఇవాళంటే వయసు కొంచెం పెరిగినందు వల్ల మరి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు తప్ప నాకు తెలియనప్పుడు గొడవ. ఇప్పుడు ఆ రోజుల్లో మరి మన ఏరియా మొత్తాన్ని రాయమండ్రి కాకినాడ కాదు అనపర్తి కంటి డాక్టర్ గారు అంతే పేరైంది. అందరికీ నమస్కారం.